తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై రహదారి భద్రతా సెస్ విధించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాహనాలకు ఈ వన్ టైం సెస్ వర్తిస్తుంది. ద్విచక్ర వాహనాలకు 2000, కార్లు మరియు తేలికపాటి మోటారు వాహనాలకు 5000, భారీ వాహనాలకు 10,000. ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని దీని వెనుక కారణాలు చూసుకుంటే, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్య మరియు మరణాల రేటు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాలు, అవగాహన కార్యక్రమాలు మరియు ఎన్ఫోర్స్మెంట్ కోసం నిధులు సేకరించడం దీని ఉద్దేశం. ఈ సెస్ ద్వారా ఏటా సుమారు 300 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే సేకరించిన నిధులను ప్రత్యేక ఖాతాల్లో జమ చేసి రోడ్డు భద్రతా చర్యల కోసం ఖర్చు చేస్తారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిదిద్దడం, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం, వాహనాల ఫిట్నెస్ తనిఖీలు వంటివి ఇందులో భాగం. భద్రతా చర్యలు పెరగడం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు తగ్గి ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులు రక్షించబడతాయి. కానీ కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్తో పాటు ఇది అదనపు ఆర్థిక భారం అవుతుంది. పేద మరియు మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సెస్ కారణంగా వాహనాల మొత్తం ధర కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వాహనాలు కొనుక్కుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంత అమౌంట్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెస్ రూపంలో రోడ్డు భద్రత కోసం అయితే వీళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ వసూలు చేసిన డబ్బులన్నీ కూడా రోడ్డు భద్రతపై ఖర్చు చేస్తామని చెప్పి అయితే తెలంగాణ మినిస్టర్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం సినారియో చూసుకుంటే ఇక్కడ కొత్తగా వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో, కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 2 వీలర్లకి, అలాగే 4 వీలర్లు, అలాగే పెద్ద వాహనాలు ఎవరైతే కొంటారో వీటన్నిటికి కూడా సెస్ రూపంలో అయితే ప్రభుత్వం కొంత డబ్బులను అయితే వసూలు చేస్తుంది.